ప్యారలగ్రామ్ కి సంబంధించినటువంటి కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. అంటే 4 వర్టిసెస్ ఇచ్చేసి షో దట్ గివెన్ 4 వర్టిసెస్ ఫార్మ్ ఏ ప్యారలోగ్రామ్ అని, మనం దాన్ని డిస్టెన్స్ ఫార్ములా యూస్ చేసి కూడా ప్యారలోగ్రామ్ అని చూపించవచ్చు, ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్ అని. అయితే ఇక్కడ ఈ సెక్షన్ ఫార్ములా నుంచి మనం నేర్చుకున్నటువంటి ఏ ఫార్ములా యూస్ చేసి ప్యారలోగ్రామ్ వర్టిసెస్ అని ప్రూవ్ చేయొచ్చు అంటే, ప్యారలోగ్రామ్ డయాగోనల్స్ ఉండేటటువంటి ఒక ప్రాపర్టీ మనం గుర్తు చేసుకోవాలి. ప్యారలోగ్రామ్ లో డయాగోనల్స్ ఎలా ఉంటాయి? దే బైసెక్ట్ ఈచ్ అదర్. దట్ మీన్స్ మిడ్ పాయింట్స్ ఆఫ్ డయాగోనల్స్ ఆర్ ఈక్వల్. దట్ మీన్స్ బోత్ ద డయాగోనల్స్ హ్యావింగ్ సేమ్ మిడ్ పాయింట్. కాబట్టి ఒక డయాగోనల్ కి మిడ్ పాయింట్ కనుక్కొని ఇంకో డయాగోనల్ కూడా మిడ్ పాయింట్ కనుక్కుంటే రెండింటికి ఒకటే ఆన్సర్ కనుక వస్తే మనం ఆటోమేటిక్ గా ఫైనల్ గా మనం కంక్లూడ్ చేసి ద వర్టిసెస్ ఫార్మ్ ఏ ప్యారలోగ్రామ్ అని రాసేయచ్చు. ఇది డిస్టెన్స్ ఫార్ములాతో కంపేర్ చేస్తే సింపుల్ కూడా. కాబట్టి ఒక 4 పాయింట్స్ ఇచ్చి ప్యారలోగ్రామ్ ని ఫార్మ్ చేస్తాయి అని చెప్పినప్పుడు 1 2 ఇక్కడ ఆర్డర్ చూడండి, ఆర్ ద వర్టిసెస్ ఆఫ్ ఏ ప్యారలోగ్రామ్ టేకన్ ఇన్ ఆర్డర్ అన్నారు. సో ఆర్డర్ లోని రాసుకోవాలి. సో 4y, నెక్స్ట్ x 6, నెక్స్ట్ 3 5 ఇలాగున్నాయి. ఒక డయాగోనల్ ఏమొస్తుంది? ఇది డయాగోనల్. సో మనం దీనికి మిడ్ పాయింట్ కనుక్కోవాలి. ఒకవేళ x ప్లేస్ లో y ప్లేస్ లో కూడా నంబర్స్ ఇచ్చేసి ప్యారలోగ్రామ్ అని మనం ప్రూవ్ చేయాల్సి ఉంటే ఇక్కడైతే వాళ్ళే ఇచ్చేసారు, ప్యారలోగ్రామ్ అని ఇచ్చేసారు. అలా కాకుండా మనం ప్యారలోగ్రామ్ అని ప్రూవ్ చేయాల్సి ఉంటే ఈ డయాగోనల్ కి ఫస్ట్ మనం మిడ్ పాయింట్ కనుక్కోవాలి. సో నేనే ఆన్సర్ ఎంత వస్తుందో ముందుగానే గెస్ చేసి ఇక్కడ 3 కి 4 యాడ్ చేస్తే 7 కాబట్టి మనకి ఇక్కడ కూడా 7 రావాలి. కాబట్టి ఇక్కడ 1 + 6 అయితేనే 7 వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి 2 6 8 కాబట్టి ఇక్కడ ఎంత వస్తుంది? 3 వస్తుంది. ఏం చేయకుండానే కొన్ని ప్రాబ్లమ్స్ ఈజీగా చెప్పేయచ్చు. ఇప్పుడు చూడండి 1 + 6 7, మిడ్ పాయింట్ వచ్చి 7/2, 2 + 6 8, 8/2. అదే దీనికి చూస్తే 4 + 3 7/2, 3 + 5 8/2. సో ప్యారలోగ్రామ్ అని ప్రూవ్ చేయమంటే ఒక డయాగోనల్ కి మిడ్ పాయింట్, ఇంకో డయాగోనల్ కి మిడ్ పాయింట్ కనుక్కొని మిడ్ పాయింట్స్ ఈక్వల్ అని రాసి therefore diagonals bisect each other, given 4 points form a parallelogram అని రాసేస్తే సరిపోతుంది. సింపుల్ గా చేసేయచ్చు. మీకు అది టెక్స్ట్ బుక్ లో ఎగ్జాంపుల్ ప్రాబ్లం లాగానే ఉంటుంది. మీరు ఒకసారి చూస్తే కూడా ఈజీగానే అర్థమవుతుంది. నేను ఇంకో ప్రాబ్లం తీసుకున్నాను. ఇక్కడ మనకి ఏమేమి మిస్ అయ్యాయి చూడండి. y మిస్ అయింది, x మిస్ అయింది. జస్ట్ మీరు ఏం చేయకుండా నేను ఇప్పుడు చెప్పిన ఈ చిన్న ట్రిక్ ని యూజ్ చేస్తే మీరు చెప్పేయచ్చు. ఎలా? 3 కి 4 యాడ్ చేస్తే 7, కాబట్టి 1 కి ఎంత యాడ్ చేస్తే 7 వస్తుంది? 6 వచ్చేసింది. నెక్స్ట్ చూడండి 2 కి y తీసుకుంటున్నాను. 2 6 ఇక్కడ వైస్ యాడ్ చేస్తే ఈ డయాగోనల్ 2 6 8 కాబట్టి ఈ డయాగోనల్ లో వైస్ యాడ్ చేస్తే కూడా 8 రావాలి. 5 కి ఎంత యాడ్ చేస్తే 8 వస్తుంది? 3. ఇలా సింపుల్ గా ఏమీ చేయకుండా చెప్పచ్చు. అయితే జస్ట్ మనం ఓవరాల్ గా చెప్పడానికి అది పనికి వస్తుంది. ఎగ్జామ్ లో మనం ఎక్కడైనా పేపర్ వర్క్ చేస్తేనే మనకు మార్క్స్ వస్తాయి. కాబట్టి స్టెప్స్ ఎలా రాయాలో ఒకసారి చెప్తున్నాను చూడండి. లెట్ A 1 2, B 4y, C x 6, D 3 5. ఇవి given 4 vertices of a, these are 4 vertices of a parallelogram. Next, midpoint of AC. AC కి మిడ్ పాయింట్ కనుక్కుంటున్నాను. మిడ్ పాయింట్ ఫస్ట్ ఫార్ములా రాసేద్దాం. x1 + x2/2, y1 + y2/2. మీరు వీటిని నేరుగా అయినా స్ట్రైట్ గా అయినా వేసుకోండి. 1 2 x6, x + 1/2, 6 + 2/2, 6 + 2/2. సో x + 1/2, 6 + 2 8, 8/2 ఇలా వస్తుంది. So again midpoint of BD. B 4y, D 3 5. యాడ్ చేస్తే 4 + 3 7/2, y + 5/2. డైరెక్ట్ గానే రాసేయచ్చు. ఆల్రెడీ మిడ్ పాయింట్ ఫార్ములా రాసేస్తున్నాం కాబట్టి. బట్ midpoint of AC is
is equal to midpoint of BD. మీరు రీజన్ రాసే పని అయితే రాయండి. డయాగోనల్స్ bisect each other in a parallelogram. అందుకని మిడ్ పాయింట్స్ ఈక్వల్ అయ్యాయి. ఇప్పుడు నేను మిడ్ పాయింట్స్ ఇక్కడ రాసుకుంటున్నాను. నెక్స్ట్ స్టెప్ కింద రాయకుండా ఇక్కడ రాస్తున్నాను, మీకు అందరికీ ఈజీగా కనబడుతుందని. సో x ప్లస్ 1/2 8/2 అలాగే ఉంచండి, ఈజీగా ఉంటుంది మనకు, ఎందుకు క్యాన్సిల్ చేసేది. నెక్స్ట్ బీడీకి మిడ్ పాయింట్ 7/2 y ప్లస్ 5/2. ఫస్ట్ ఎక్స్ఎల్ కంపేర్ చేద్దాం. x ప్లస్ 1/2 ఇస్ ఈక్వల్ టు 7/2. డినామినేటర్స్ ఈక్వల్ కాబట్టి న్యూమరేటర్స్ ఈక్వల్. ఇక్కడ x ప్లస్ 1 ఈక్వల్ టు 7, x ఈక్వల్ టు 7, సారీ x ఈక్వల్ టు 6. సో నెక్స్ట్ y చూద్దాం. 8/2 y ప్లస్ 5/2. డినామినేటర్స్ ఈక్వల్ కాబట్టి ఎక్స్పోనెంట్స్ న్యూమరేటర్స్ కూడా ఈక్వల్. 8 ఈక్వల్ టు y ప్లస్ 5. సో y వాల్యూ ఎంత 3. ఇలా ఈజీగా x y ఈజీగా కనుక్కోవచ్చు. మరో టైప్ ప్రాబ్లమ్స్ చూస్తే మనకు బుక్లో ఉండేది, ఇది నేను చెప్పదలుచుకోలేదు, ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీరే చేసేయచ్చు. చూడండి, ఏపీ ఈక్వల్ టు 3/7 AB అని ఉంది. ఏపీ ఈక్వల్ టు 3/7 AB. మీకు ఇంతకుముందే రేషియోస్ కనుక్కునేటప్పుడు m/n అని రాసేది, అది కనుక మీరు గుర్తు చేసుకుంటే AP/AB ఈక్వల్ టు 3/7 కనుక మీరు రాస్తే ఈ 7 ని ఈ వైపు ఈజీ అవుతుంది, 7/3 అవుతుంది. అంటే టోటల్ ఏబి ఎన్ని పార్ట్స్ ఉంది, 7 ఉంది. అప్పుడు ఏపీ ఎంత ఉంది, 3 పార్ట్స్ ఉంది. టోటల్ ఇది 7 అయితే ఏపీ ఎంత, జస్ట్ 3. అంటే పి దగ్గరికి ఇక్కడ 3, టోటల్ 7 కాబట్టి ఇంకా రిమైనింగ్ వచ్చి 4. టోటల్ 7 కాబట్టి ఏబి. కాబట్టి ఇక్కడ రేషియో క్లియర్ గా ఇచ్చేసారు. ఏబి ఇచ్చుంటారు ప్రాబ్లంలోనే, రేషియో మాత్రం వాళ్ళు మనల్ని కన్ఫ్యూజ్ చేయడానికి ఇలా ఇచ్చుంటారు. సో n పాయింట్స్ ఉన్నాయి, రేషియో ఉంది, ఫస్ట్ ప్రాబ్లం చేసినట్టు చేసేయడం అంతే. n పాయింట్స్ ఉన్నాయి, రేషియో ఉంది, రేషియో కూడా 3:4. దానికి 3:4 పెట్టుకుని ఆ ప్రాబ్లం చాలా ఈజీగా చేయొచ్చు. ట్రై సెక్షన్ పాయింట్స్ వాటి అన్నిటికంటే ముందు మనం ఫస్ట్ సెక్షన్ ఫార్ములా నేర్చుకుంటానే 2:3తో చేసాం చూడండి, అలాగే 3:4 పెట్టుకుని చేసేస్తే సరిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ డయామీటర్, ఇంకో ప్రాబ్లం చూస్తే డయామీటర్ n పాయింట్స్ అని ఇచ్చుంటారు, సెంటర్ కనుక్కోమని ఉంటారు. మనకు అందరికి తెలిసిన విషయమే, డయామీటర్ మిడ్ పాయింటే సెంటర్ అని. సో మీరు మిడ్ పాయింట్ కనుక్కునేస్తే సరిపోతుంది. 2 + 1 3, సెంటర్ ఏమవుతుంది 3/2. 4 - 3 1, సో 1/2. సో సెంటర్ వచ్చి 3/2 1/2 కోఆర్డినేట్స్ గా ఉండేటటువంటి పాయింట్. ఇలా ఈజీగా ఆ ప్రాబ్లమ్స్ని చేసేయచ్చు. ఇవి కాకుండా మనకు సెంట్రాయిడ్కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి. అసలు సెంట్రాయిడ్ అంటే ఏంటి? ద పాయింట్ ఆఫ్ కాంకరెన్స్ ఆఫ్ మీడియన్స్ ఆఫ్ ఏ ట్రయాంగిల్. సో మనకు ట్రయాంగిల్లో 3 సైడ్స్ ఉంటాయని తెలుసు, సైడ్స్కి మిడ్ పాయింట్స్ ఉంటుందని తెలుసు, ప్రతి సైడ్కి మిడ్ పాయింట్ ఉంటుంది. సో మిడ్ పాయింట్ని ఆపోజిట్ సైడ్తో జాయిన్ చేస్తే, ఆపోజిట్ వర్టెక్స్తో జాయిన్ చేస్తే, ఇక్కడ చూడండి ఏబీసీ అనే ట్రయాంగిల్లో బీసీకి మిడ్ పాయింట్ తీసుకుని ఆపోజిట్ వర్టెక్స్తో జాయిన్ చేశాను, అప్పుడు నాకు ఏడి వచ్చింది. అదేవిధంగా ఇక్కడ కూడా ఏసీకి మిడ్ పాయింట్ తీసుకొని జాయిన్ చేశాను, బిఈ వచ్చింది. ఇక్కడ కూడా మిడ్ పాయింట్ తీసుకొని జాయిన్ చేశాను, సిఎఫ్ వచ్చింది. అయితే ఈ మిడ్ పాయింట్స్ తీసుకొని జాయిన్ చేస్తే వచ్చే వీటినే మీడియన్స్ అంటారు. ఈ మీడియన్స్ అన్నీ ఖచ్చితంగా ఒకే పాయింట్ దగ్గర మీట్ అవుతాయి. ఆ పాయింట్నే ఏమంటారు? పాయింట్ ఆఫ్ కాంకరెన్స్ అంటారు. సో ద పాయింట్ ఆఫ్ కాంకరెన్స్ ఆఫ్ మీడియన్స్ ఆఫ్ ఏ ట్రయాంగిల్ ఈస్ కాల్డ్ సెంట్రాయిడ్. సో ద పాయింట్ ఆఫ్ కాంకరెన్స్ ఆఫ్ మీడియన్స్ ఆఫ్ ఏ ట్రయాంగిల్. సో ఒక ట్రయాంగిల్కి మీడియన్స్ డ్రా చేస్తే 3 సైడ్స్ ఉంటాయి కాబట్టి 3 మీడియన్స్ వస్తాయి. ఆ 3 మీడియన్స్ మీట్ అయ్యే ఆ పాయింట్ని ఏమంటారు? సెంట్రాయిడ్ అంటారు. ద పాయింట్ ఆఫ్ కాంకరెన్స్ ఆఫ్ మీడియన్స్ ఆఫ్ ఏ ట్రయాంగిల్ ఈస్ కాల్డ్ సెంట్రాయిడ్. ఈ సెంట్రాయిడ్ని మనం జీ అనే లెటర్తో డినోట్ చేస్తాం. మనం జీ రేషియోలో జీ డివైడ్స్ ఈచ్ మీడియన్ ఇన్ ది రేషియో ఆఫ్ 2:1. వెరీ ఇంపార్టెంట్. మనము 7th 8th క్లాస్లో అప్పుడు నేర్చుకునేటప్పుడు అయితే చాలా ఇంపార్టెంట్ పాయింట్ కూడా అది. సో మనకి ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ట్రయాంగిల్ తీసుకున్నాము, ఏడి అనేది మీడియన్ అనుకోండి, మీడియన్ పైన జీ ఉంటుంది. అంటే ఏ రేషియోలో డివైడ్ చేస్తుంది అంటే ఏడీని జీ పైన 2 పార్ట్స్ ఉంటే కింద 1 పార్ట్ ఉంటుంది, అంటే ట్రైసెక్ట్ చేస్తుంది. ట్రైసెక్ట్లో కూడా 1:2 కాదు 2:1. ఇలా చూసుకుంటే 1:2, ఇలా చూస్తే 2:1 రేషియోలో డివైడ్ చేస్తుంది. సో కాబట్టి
సెంట్రాయిడ్ డివైడ్స్ ఈచ్ మీడియన్ ఇన్ ది రేషియో ఆఫ్ 2:1. ఆ పాయింట్ యూజ్ చేసుకొని సెంట్రాయిడ్కి ఫార్ములాని డిరైవ్ చేస్తాం. కొంచెం నేను ఫాస్ట్గానే చెప్పేస్తున్నాను చూడండి, జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే అర్థమవుతుంది. జీ ఇప్పుడు మనం జనరల్గా ఏని x1 y1 అంటున్నాం, బిని x2 y2 అంటున్నాం, సిని x3 y3 అని అంటున్నాం. అప్పుడు బీసీకి ఫస్ట్ దీనే చూస్తున్నాను చూడండి. బీసీకి మిడ్ పాయింట్ కనుక్కుంటున్నాను. బీసీకి మిడ్ పాయింట్ కనుక్కుంటున్నాను. దాని డి మిడ్ పాయింట్ x2 ప్లస్ x3 బై 2 y2 ప్లస్ y3 బై 2. ఇది మిడ్ పాయింట్. సో మనకి ఇప్పుడు ఇవన్నీ ఏం అవసరం లేదు, జస్ట్ దీన్ని చూడండి. డి కూడా తెలుసు, ఏ కూడా తెలుసు, x1 y1. సో జీ ఏ రేషియోలో డివైడ్ చేస్తున్నాను, ఇంతకుముందే చెప్పాను, ఇది 2:1 రేషియోలో డివైడ్ చేస్తుంది. సో మనకు రేషియో వచ్చి 2:1. మనకు సెక్షన్ ఫార్ములా మనం నేర్చుకున్నాం కాబట్టి సెక్షన్ ఫార్ములా యూస్ చేస్తున్నాను చూడండి. ఫస్ట్లో మనం ప్రాబ్లం చేసినట్టు 2+1 2+1 2 ఇంటూ mx2 కదా, x2 ఇది 2 క్యాన్సిల్ అయిపోతుంది. ఈ రెండింటిని మనం మల్టిప్లికేషన్ చేసినప్పుడు. కావాలంటే చూడండి, ఇప్పుడు మీకు డౌట్ వస్తుంది. x2 ప్లస్ x3 బై 2 కాబట్టి 2 క్యాన్సిల్ అయిపోతుంది. సో ప్లస్ x1 కాబట్టి క్యాన్సిల్ అయిపోతుంది కాబట్టి ప్లస్ x1. సో కాబట్టి x2 ప్లస్ x3 ప్లస్ x1. అదేవిధంగా ఇక్కడ కూడా y2 ప్లస్ y3 ప్లస్ y1. దీన్ని ఆర్డర్లో రాసుకుంటే సెంట్రాయిడ్కి ఫార్ములా ఏంటి, x1 ప్లస్ x2 ప్లస్ x3 బై 3 y1 ప్లస్ y2 ప్లస్ y3 బై 3. సో వర్టిసెస్ ఆఫ్ ఏ ట్రయాంగిల్ x1 y1 x2 y2 x3 y3 కనుక అయితే సెంట్రాయిడ్కి ఫార్ములా x1 ప్లస్ x2 ప్లస్ x3 బై 3 y1 ప్లస్ y2 ప్లస్ y3 బై 3. సెంట్రాయిడ్ అంటే ఏంటి, పాయింట్ ఆఫ్ కాంకరెన్స్ ఆఫ్ మీడియన్స్ ఆఫ్ ఏ ట్రయాంగిల్. సో మనకు కొన్ని ప్రాబ్లమ్స్లో మనల్ని కన్ఫ్యూజ్ చేయడానికి సెంట్రాయిడ్ అని అడగకుండా పాయింట్ ఆఫ్ కాంకరెన్స్ ఆఫ్ మీడియన్స్ ఆఫ్ ఏ ట్రయాంగిల్ అని కూడా అడుగుతారు. ఫైండ్ ద పాయింట్ ఆఫ్ కాంకరెన్స్ ఆఫ్ మీడియన్స్ ఆఫ్ ఏ ట్రయాంగిల్ అని అడుగుతారు. అప్పుడు కూడా మనము వెంటనే ఇది సెంట్రాయిడ్ కనుక్కోవాలి అని కనుక మనకు గుర్తొస్తే సెంట్రాయిడ్ కనుక్కోవడం చాలా ఈజీ. మనం మిడ్ పాయింట్ ఎలా కనుక్కున్నాం అలాగే. మిడ్ పాయింట్లో x1 ప్లస్ x2 బై 2 ఉండింది, ఇక్కడ 3 ఉన్నాయి కాబట్టి x1 ప్లస్ x2 ప్లస్ x3 బై 3 y1 ప్లస్ y2 ప్లస్ y3 బై 3. ఇప్పుడు ఒక ప్రాబ్లం చేస్తున్నాను చూడండి. ఒకవేళ మనకి ఇక్కడ ఇచ్చినవి ఏబిసిలో 1 2 3 -2 4 5 అన్నారనుకోండి. అప్పుడు సెంట్రాయిడ్ కనుక్కోమన్నారు. సెంట్రాయిడ్కి ఫార్ములా రాసాము 1 3 4 బై 3. వైల్ చూస్తున్నాం 2 -2 5 బై 3. ఇప్పుడు చూడండి 1 + 3 4 4 + 4 8. సో 8 బై 3. 2లో 2 సబ్ట్రాక్ట్ చేస్తే 0 5 ఉంది. సో 5 బై 3. ఇలా మీరు సెంట్రాయిడ్ కనుక్కునేయచ్చు. ఇవి ఇక్కడ ఉండేటటువంటి మోడల్స్. వీటన్నిటిని నేర్చుకున్నారంటే మనకు సెక్షన్కి సంబంధించినటువంటి టాపిక్ కంప్లీట్ చేసిన వాళ్ళు అవుతాం.